నీకే స్తోత్రం. ఆత్మతో సత్యంతో మన దేవుని ఆరాధించాలి. ఎప్పటికీ నిజ దేవుడైన ఆయన యేసయ్య నామాన్ని మనం ఆరాధించాలి. ఆయన నామాన్ని మనం సేవించాలి. ఈ యొక్క చరణాల పాటుకు దేవుడు మనం పాడాలి. మనకు దయచేయడం ఎందుకంటే ఆయన మనల్ని అరచేతుల్లో చెప్పుకుంటున్నాడు.
ఆశ్చర్యమైన కార్యాలు మనం చూసాం. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే పాటల ద్వారా అలాగే యొక్క వాక్యముల ద్వారా గొప్ప అద్భుతాలు జరిగినాయి, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. ఒక పాట వింటూ ఉంటే స్వస్థత కలిగింది, ఒక పాట వింటూ ఉంటే ఆ యొక్క వ్యక్తికి మనస్సు శాంతినిచ్చాడు దేవుడు. ఒక సంగీతాన్ని ఒక దేవుని యొక్క పాటలు వింటూ ఉంటే మనస్సులో నెమ్మది కలుగుతుంది, మనసులో ఎంతో ఏంటంటే ఆశీర్వాదం కలుగుతుంది, వారి యొక్క జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. నిజమే, స్తుతి ఎంత గొప్పదంటే స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. ఆమె నమ్మిన వారు తెలుసుకోవాలని హల్లెలూయా. నేను దేవుడిని స్తుతించినట్లయితే నీ గతి మారిపోతుంది. నువ్వు సినిమా పాట పాడితే ఆ కొద్దిసేపు నీకు ఆనందం ఉంటుంది, కానీ లేదా నువ్వు ఒక సినిమా మ్యూజిక్ వింటే కొద్ది నిమిషాలు నీవు ఆనందంగా ఉండొచ్చు ఏమో, కానీ దేవునికి మనం స్తుతించినట్లయితే ఆ యొక్క స్తుతి అంట మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీర్చివేస్తుందంట, మన యొక్క స్థితి గతులనే మార్చివేస్తుందంట. నిజమే, పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు, చాలాసార్లు మనం చదివి ఉంటాం. చాలాసార్లు ఒక శ్రమ వచ్చినప్పుడు కానీ, ఒక బాధ వచ్చినప్పుడు కానీ, ఒక ఎరుకు ఇబ్బంది వచ్చినప్పుడు కానీ మనము ఎవరొకరిని ఆశ్రయిస్తాం, ఎవరొకరిని తోడు కావాలంటాం. ఏదైనా ఆర్థిక పరమైన విషయంలో కావాలి అంటే మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, లేదా మన రక్త సంబంధులు కానీ ఎవరినో ఒకరు మనకు బాగా కావాల్సిన వారిని మనం అడుగుతాం, అయ్యా నాకు ఈ యొక్క సహాయం చేయాలి. కానీ వాళ్ళు ఇస్తారో ఎవరో మనకి ఇచ్చేదాకా కూడా తెలియదు. లేదా నీకు ఒక సమస్య ఉందంటే, ఏదైనా గడ్డు సమస్య ఉందంటే ఆ యొక్క సమస్య కోసం నువ్వు ఎవరెవరి దగ్గర పరిగెడతా ఉంటావు, ఎవరెవరి దగ్గర పరిగెడతావు. మంత్రగాళ్ళ దగ్గర నుంచి ఈ లోకంలో ఉన్న గొప్ప రాజుల వరకు నువ్వు పరిగెడతా ఉంటావు, గొప్ప వైద్యుల వరకు పరిగెడతా ఉంటావు. ఎవరు ఈ యొక్క వ్యాధిని యొక్క సమస్యను తీరుస్తాడా అని చెప్పేసి చాలా సార్లు మనము పరిగెడతా ఉంటాం. కానీ సమస్యలను తీర్చు దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనకు కలిగిన సమస్య ఏదైనా ఉందంటే మనం దేవుని దగ్గర కాదండి, సమస్య మనం చెప్పాలి. జీవము కలిగిన దేవుడు, సమస్యలను తీర్చే దేవుడు నాతో ఉన్నాడు, ఆమె దేవుడికి స్థితి కలుగుగాక అని చెప్పేసి మనము చెప్పవలసిన వారంగా ఉన్నాం. యోగుడు కూడా అంటాడు, ఏమనంటాడంటే మనము కష్టాల్లోనేనా మనం ఆనందంలోనేనా దేవుని స్తుతించేది, దేవుని గణపరిచేది, కష్టాల్లో మనం స్తుతించవద్దా అని చెప్పేసి చెప్తాడు అనమాట. మనకు మేలు కలిగినప్పుడేనా, కీడు కలిగినప్పుడు మనం దేవుని స్తుతించొద్దా అని చెప్పేసి అంటారు. తన యొక్క భార్య కూడా అన్నప్పుడు నిజంగా ఎంత స్తుతి మన యొక్క గతులను మారుస్తుంది దేవుడు. ఆ విధంగా పాత గ్రంథంలో కూడా యెహోషాపాతు అని చెప్పి ఒక రాజు ఉన్నాడు. ఆ యొక్క సైన్యాన్ని, యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలిస్తూ, యూదా వారిని పరిపాలిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. అక్కడ అమోనీయులు, మోయాబీయులు, స్త్రీలు, మన్య వంశులు వచ్చి ఆ యొక్క యూదా మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడిపోయాడు. అయ్యా, కొద్ది మంది మేము ఉన్నాము, ఇక్కడ
దీన్ని ఏం చేయాలో నాకు తోచట్లేదు అని చెప్పేసి యెహోషాపాతు మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసింది. అక్కడ యెహోషాపాతుకి గొప్ప శ్రమ వచ్చింది. ఏంటంటే రాజ్యం, అతని రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. ఎక్కడ వెళ్ళినా కానీ 3 రాజ్యాలు 3 వైపుల నుంచి వచ్చినప్పుడు తన యొక్క పరిస్థితి ఏంటంటే, ఎవరన్నా మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి? కాల్చారనుకోండి, 3 కాస్తే అటు ఒకరు ఇటు ఒకరు కాల్చారనుకోండి, మనం ఎటు పరిగెత్తడానికి లేదు, ఏమైపోతాం? లొంగిపోతాం. ఈ కాలం కూడా మన యొక్క సమస్యల నిమిత్తము మనం ఏంటంటే లోకానికి లొంగిపోతున్నాం. ఇక కరోనా, ఎటు ముందుకెళ్తే బయటికి వెళ్తే భయం, ఎవరన్నా ఇంటికి వస్తే భయం, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి భయం అన్నమాట. భయం భయం భయం, ఏమీ తోచట్లేదు, దిక్కు తోచట్లేదు, దీనికి మెడిసినే లేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనేక మంది వారి యొక్క జీవితాలు కోల్పోతున్నారు, వారి యొక్క కుటుంబాలను కోల్పోతున్నారు, అనేక మంది పిల్లలు కోల్పోతున్నారు. చాలా భయంకరమైన స్థితి. ఇప్పుడు పరిస్థితి చూస్తే దిక్కు తోచట్లేని పరిస్థితి. ఆ యొక్క యెహోషాపాతు కూడా ఆ కాలంలో ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఎటు పోవాలో ఏమి చేయాలో ఆయన తోచట్లేదు అయ్యా, మా జీవితాన్ని బాగు చేయయ్యా, మా యొక్క రహస్యాన్ని బ్రతికించయ్యా అని చెప్పేస్తున్నాడు. మనం కూడా చాలా సార్లు మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, అనేక మంది దగ్గరికి వెళ్తాము, యువతి దగ్గరికి వెళ్తాము, లేదా ఇంకా అనేకమైన మంచి డాక్టర్స్ దగ్గరికి మనము వెళ్తా ఉంటాం. కానీ సర్వశక్తిమంతుడు మన దేవుడు. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన దేవుడికి వాళ్ళ మీద తర్వాత చదువుకుంటే ఆయన దేవుడు వాగ్దానం ఇచ్చాడు, యుద్ధము నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు, జడియొద్దు, భయపడవద్దు, నీ తరపున నేను యుద్ధము చేస్తాను, నువ్వు ఓడుకుంటు అని చెప్పేసి యెహోషాపాతు చెప్పాడు. యుద్ధం ఎలా జరిగిందండి? యుద్ధం ఎలా జరిగిందనుకుంటారు? తెలుసా? యుద్ధం ఎలా జరిగిందనుకుంటారు? సంగీతములతోనూ, వాయిద్యములతోనూ, పాటలతో యుద్ధం జరిగిందండి. నిజంగా ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క 30వ అధ్యాయంలో 20-21 ఏం జరిగిందంటే, యెహోషాపాతు యుద్ధంలో తీసుకోలేదు, ఏమి యుద్ధ ఉపకరణాలు తీసుకోలేదు, సైన్యాన్ని కూడా ఎక్కువగా సమకూర్చుకోలేదు. ఏం చేశాడంటే, దేవుడు చెప్పినట్టు వాళ్ళని పాటలు పాడమన్నప్పుడు ఏం జరిగిందంటే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏం జరిగిందండి, యెహోవా మాటలు పెట్టి షేరు నివాసులను, అలాగే మోయాబు నివాసులను, అమ్మోనీయులను ఏం చేశారంటే మాటుగాటలు పెట్టి చంపేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము దేవునికి చెప్పాలి, అయ్యా నీకు ఏదైనా సమస్య ఉందంటే, ఏదైనా బాధ ఉందంటే మనం దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని అడగాలి. దేవుడే మా దిక్కు వచ్చి మనము చేయవలసిన వారముగా ఉన్నాం, ఆయన స్థుతించవలసిన వారముగా ఉన్నాం, ఆయన మహిమపరచవలసిన వారం ఉన్నాం. ఎప్పుడైతే మన యొక్క గృహాలలో స్థుతి అనే ఆరాధన ఉంటుందో ఆ గృహం ఏమవుతుందంటే ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే మన గృహంలో ప్రార్థన, ఆ యొక్క కుటుంబ ఆరాధన జరుగుతుందో అప్పుడే మన యొక్క జీవితంలో గొప్ప మేలు కలుగుతాయండి. ఎంతసేపు ప్రార్థన, దేవుని స్తుతించాలి. ఎంతసేపు స్తుతిస్తే అంత గొప్పగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు ఏమి చేయలేదు, దేవుడిని ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. నీవే మా దిక్కయ్యా అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు దేవుడియ్యా, పాడయ్యా అంటే పాడేవారిని గాయకులు పెట్టేసి పాటలు పాడుతూ ఉంటే ఏం జరుగుతుందంటే గొప్ప ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుడు దూతలు పంపించి మాటలు పెట్టి ఆ యొక్క శత్రు సమూహాన్ని ఏం చేశాడండి, సమూలంగా నాశనం. ఈ రోజు కూడా నీవు కూడా ఈ యొక్క యూనివర్సల్ మ్యూజిక్ బ్యాండ్ కూడా గొప్ప సందేశాన్ని పొందుకోగలుగుతున్నాం. ఎందుకంటే స్తుతి నిజంగా రెవరెండ్ శేఖర్ బాబు గారికి మనం చాలా
ఏంటంటే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రతి ఒక్కరి ఇంటిలో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరి దీన్ని వింటున్నప్పుడు ఈ యొక్క కుటుంబంలో, ఈ యొక్క జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాం. నీకున్న ప్రతి ఒక్క సమస్య ఏమైపోతుందండి? విడుదల కలుగుతుంది. దేవుడు చెప్పాడు, ప్రార్థన చేయి, స్తుతించు, ఆరాధన చేయ చెప్పాడు. ఎప్పుడైతే వారు స్తుతించడం, ప్రార్థన చేయడం, ఆ యొక్క మ్యూజిక్ చేయడం జరిగించారో అక్కడ ఆశీర్వాదం కలిగింది, చేయగలిగింది. మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క లైవ్ లో ఉంటున్న నీవు కూడా, నువ్వు ఈ యొక్క అన్ని సమస్యలతో, అయ్యా నేను చనిపోతున్నాను, నా సమస్య చాలా గొప్పది, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ సమస్య దేవునికి చెప్పుకో, దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేయి. దేవుని యొక్క గడ్డు సమస్య నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క దేవుడు గొప్ప దేవుడు, మన యొక్క దేవుడు కార్యాలు చేసే దేవుడు, మన యొక్క దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. కాబట్టి అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. తలవంచండి, ప్రార్థన చేసుకో. అయ్యా, గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు, మా యొక్క స్థితి గతులను మార్చే గొప్ప దేవుడు యేసయ్యా, నీకే వందనాలు. అయ్యా స్తుతులు ప్రభువా. అయ్యా, నువ్వు ఆరాధించుచుండగా గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రభువా జరిగించమని మనం చేసుకుంటున్నాం. రాజా, మీకే వందనాలు, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. నిజమే, ఈ యొక్క సమయంలో మనం ఆరాధించుకుంటాం. మనం ఆరాధిస్తూ ఆ యొక్క ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు నీ యొక్క జీవితంలో జరిగిస్తాడు. గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. మాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీకు స్వస్థపరచబోతున్నాడు. దేవుడు నీ యొక్క సమస్యను తీసివేయబోతున్నాడు. దేవుడు నీకున్న ప్రతి ఒక్క ఆర్థికమైన సంబంధమైన విషయాలను తీసివేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మాతో కలిసి ప్రార్థన చేయండి. నేను ప్రభు వారిని ప్రభు బాధ విషయం మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క రక్షణ మార్గ ప్రభు బిడ్డలకు దయచేయడానికి సహాయం చేయండి. ఈ యొక్క కృపా కనికరంతో మీరు దీపమని మనం చేసుకుంటున్నాం. రాజా, గొప్ప అద్భుతమైన కార్యాలు మీ యొక్క లోకంలో మీరు జరిగించండి ప్రభు. ఎవరైతే ఏదైనా బాధపడుతున్నారు, ఎవరైతే ఒక కార్యక్రమం చూస్తూ అయా నన్ను పాల్పొందుతూ ప్రభు, అయా నేను ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఎవరైతే చూస్తున్నారో ప్రభు, వారి యొక్క జీవితంలో గొప్ప ప్రభా, గొప్ప విజయాన్ని, గొప్ప స్వస్థతను ప్రభావం కలిగించమని మనం చేసుకుంటున్నాం. రాజా, అయా నేను గొప్ప సాక్ష్యాన్ని ప్రభా మీరు ఈ విధంగా చేసుకుంటున్నాం. రాజా, గొప్ప మేలుతో ప్రభా మీరు నింపండి ప్రభు. అయా, మీకే వందనాలు. ఇటువంటి కార్యక్రమం అనేకము ప్రభా జరిగించుటకు సహాయించిన ప్రభు, మీకే వందనాలు అయా చెల్లించుకోవచ్చు ప్రభు. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మనకు ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను సదాకాలంలో నడిపించుకుంటాక. ఆమేన్.